హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ని చాలా రుచిగా, ఈజీగా, చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. ఎటువంటి సాంబార్ పొడితో అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సాంబార్ కోసం ముందుగా మనం కుక్కర్లో 1 కప్పు వరకు కందిపప్పుని బాగా కడిగి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్లకైతే మనకి పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోతుంది. 3 విజిల్ తర్వాత మనకి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూడండి. మనకి పప్పు అనేది బాగా ఉడికిపోయింది. పప్పు అనేది మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన పప్పుని ఒకసారి గరిటెతో ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. మన దగ్గర ఏ ఉంటే వేసుకోవచ్చు, ఇవే వేయాలని లేదు. నేనైతే ముల్లంగి, బెండకాయ ముక్కలు, అలాగే మునక్కాడ, కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకున్నాను. క్యారెట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 పావు స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత మనం వీటిని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 50% కుక్ చేసుకోవాలి. మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఒక 50% వరకు కుక్ అయిన తర్వాత మనం ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. మనం ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు తీసుకుంటే సరిపోతుంది. చింతపండు రసం వేసుకొని అందులోకి మన పులుపుకి తగినట్టుగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుపు అనేది మనం మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. ఎందుకంటే సాంబార్ మరిగే కొద్దీ మనకి పులుపు అనేది ఎక్కువైపోతుంది. అందుకే పులుపు అనేది కాస్త లైట్గా ఉండేటట్టు వేసుకుంటే మరిగేసరికి సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకి సాంబార్ అనేది పొంగుతూ మరుగుతుంది కదా. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బయటికి పొంగిపోకుండా సాంబార్ని మరగనివ్వాలి. సాంబార్ అనేది బయటికి పొంగిపోతే దాని టేస్ట్ అంతా కూడా పోతుంది. మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం సాంబార్ని బాగా మరిగించుకోవాలి. సాంబార్ ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది. ఎటువంటి మసాలా పొడులు కూడా అవసరం లేదండి. కరెక్ట్గా పులుపు వేసుకొని బాగా మరిగించుకుంటే సరిపోతుంది. సాంబార్ అనేది ఇంకా మరిగిపోతుంది అన్నప్పుడు ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా సాంబార్ ఒకవైపు మరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ల వరకు పోపులు వేసుకోవాలి. పోపులు అనేవి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి పోపు అనేది ఒకవైపు వేగుతుంది కదా, ఇంకోవైపు సాంబార్ మరుగుతూ ఉండాలి. సాంబార్ని చల్లారనివ్వకూడదు. ఆనియన్స్ అనేవి మనకి కాస్త మెత్తబడిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సాంబార్ కానీ పప్పుచారు కానీ చేసేటప్పుడు పోపు అనేది బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మరుగుతున్న సాంబార్లో మనం పోపుని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. సాంబార్ ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎటువంటి సాంబార్ పొడులతో అవసరం లేకుండా చాలా ఈజీగా, రుచిగా చేసుకోవచ్చు. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి.